చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. గత కొన్ని రోజులుగా దండకారణ్యంలో కాల్పుల మోత మోగుతుంది. మావోయిస్టులకు సంబంధించిన అగ్రనేతలు ఒక్కొక్కరుగా నేలకొలుతున్నారు. తాజాగా కేంద్ర కమిటీ సభ్యులిద్దరూ నిన్న మృతి చెందారు. దీంతో మావోయిస్టు పార్టీలో ఒక కీలక పరిణామం అని చెప్పవచ్చు. సో ఈ ఎన్కౌంటర్కి సంబంధించి గత కొద్ది రోజుల పరిణామాలకు సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు మావోయిస్ట్ అగ్రనేత, మాజీ అగ్రనేత జంపన్న గారు మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జంపన్న గారు నమస్తే అండి. నమస్తే. సో నిన్న జరిగిన ఎన్కౌంటర్, ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు గడిచిన 25 ఏళ్లలో కేంద్ర కమిటీ సభ్యులు ఇలా ఎన్కౌంటర్లో మరణించిన దాఖలాలు లేవు కూడా అని చెప్తున్నారు. అలాంటి కీలక పరిణామం నిన్న చోటు చేసుకుంది. ఎలా చూస్తున్నారు ఈ ఎన్కౌంటర్ ని? మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఇద్దరు కేంద్ర కమిటీ మెంబర్స్, కామ్రేడ్ సత్యనారాయణ రెడ్డి, కామ్రేడ్ రామచంద్రారెడ్డి, ఇద్దరు కూడా చాలా సీనియర్ మోస్ట్ సభ్యులు. అందులో 45 సంవత్సరాలుగా సత్యనారాయణ రెడ్డి మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నాడు. 43 సంవత్సరాల కానించి కూడా ఏంటంటే దండకారణ్యాన్ని వదిలేయకుండా కూడా కంటిన్యూగా అక్కడే పనిచేస్తున్న ఒక నేతగా, దండకారణ్య ఉద్యమ నిర్మాత కూడా సత్యనారాయణ రెడ్డి అలియాస్ గోపన్న పేరుతో మొదటగా కొనసాగిండు. ఆ తర్వాత ఆయన కోసదాదగా, ఇంకా ఇతర పేర్లు ఉన్నప్పటికీ ఈ రెండు పేర్లు గోపన్న, కోసదాదగా అక్కడ దండకారణ్య ప్రజలకు, కేడర్కు చాలా చిరపరిచితుడు గోపన్న. అదే విధంగా రామచంద్రారెడ్డి 1989 లోపల అండర్ గ్రౌండ్ అయ్యి, అప్పటి నుంచి అండర్ గ్రౌండ్ కావడం అంటే ఆయన మొదటగా దళాలకేం పోకుండా పార్టీ ఆర్గనైజేషన్ లో పట్టణ ఆర్గనైజేషన్ అనేది చేయడం జరిగింది. అది ప్రత్యేకించి ఛత్తీస్గఢ్ లో ఉన్న పట్టణాలు, ఇతర పట్టణాలను ఆర్గనైజ్ చేస్తూ, ప్రజా సంఘాలను రహస్యంగా ఆర్గనైజ్ చేస్తూ కొనసాగి 1900 అంటే సుమారు 2005 తర్వాత ఆయనే పూర్తిగా దండకారణ్యం లోపల కూడా పనిచేస్తూ వస్తున్న నాయకుడు. ఒక రాష్ట్ర DKZC రాష్ట్ర సెక్రటరీగా, ఆ తర్వాత ఈ మధ్య కాలంలో ఒక 5-6 సంవత్సరాల క్రితము ఒక కేంద్ర కమిటీ మెంబర్ గా కూడా ఏంటంటే తను అక్కడ ఎన్నుకోబడిండు. కాబట్టి ఇద్దరు CC మెంబర్లు ఇప్పుడు చనిపోవడం అనేది ఉందో అంటే ఆ పార్టీకి ఒక తీవ్రమైన నష్టం. అది ప్రజలు కూడా ఏంటంటే అంటే వాళ్ళ ఆ ఇద్దరి గురించి తెలిసిన ప్రజలు అంటే సాధారణంగా ఎవరైనప్పటికీ ఒక సుదీర్ఘ కాలము ప్రజల కోసం పనిచేస్తున్న నాయకులు చనిపోవడం అనేదో ఒక విచారించదగిన విషయం, అది బాధాకరమైన విషయమే. అయితే ఇక్కడ ఈ ఎన్కౌంటర్ కూడా ఒక వంక శాంతి చర్చలకు సంబంధించింది. గత మార్చి నుండి తీవ్రంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వము వాటిని అంటే చర్చలు చేయాలని చెప్పి పౌర సమాజము, మేధావులు, శాంతి చర్చల కమిటీ లేదా పార్టీ కూడా అనేక విజ్ఞప్తులు చేసినప్పటికీ కూడా అంటే ఏమాత్రం కూడా ఏంటంటే వాటికి కనీసమైన రెస్పాన్స్ లేకుండా అంటే నిర్మూలన అనేదో దాని ధ్యేయంగా ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం చేయడం అనేదో అంటే ఈ నేపథ్యంలో బట్ట కూడా ఈ మధ్య కాలంలో బట్ట కూడా ఆ మావోయిస్టు పార్టీ ప్రకటన ఇచ్చిన నేపథ్యంలో కూడా ఇది చంపడం అంటే కూడా ఇది ఒక రకంగా వాస్తవంగా ఎన్కౌంటర్ అనేది అవుతుందో అంటే ఇద్దరే చనిపోయి ఇతరులు ఎవరు సభ్యులు కానీ అంటే వాళ్ళు చనిపోలేదు, గాయపడలేదు, ఇతర ఆయుధాలు కూడా ఏమి దొరకలేదు. ఓన్లీ 2 ఆయుధాలు అంటే ఈ 2 ఆయుధాలు దొరికినాయి అనేది కూడా ఏంటంటే ఒక అంటే మొత్తంగా సమాజంలో పట్ట అనేకమైన అనుమానాలు, ఇది ఒక కట్టుకథ, పట్టుకొచ్చి చంపిన ఏదైతుందో ఇది బలంగా కూడా ఇవి అభిప్రాయాలు వస్తున్నాయి. కాబట్టి అంటే ఇది ఏదైతుందో అంటే కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా చేయడం అనేది ఈ నేపథ్యంలో బట్టి ఇది ఒక రకంగా ప్రజలు వ్యతిరేకించే విధానంగానే ఉంది. అంటే జంపన్న గారు, ఒకటి మీరన్నట్టు మొన్న మొత్తం ఆయుధాలను కూడా వదిలేసి మేము చర్చలకు సిద్ధమని మావోయిస్టుల నుంచి ప్రకటన వచ్చిన తర్వాత జరిగినటువంటి ఎన్కౌంటర్. అంటే మావోయిస్టు పార్టీలోనే అంతర్గత విభేదాలు ఏమన్నా ఉన్నాయా? ఆ కారణంగానే ఇప్పుడు పోలీసులకు ఎరగా మారుతున్నారా కొంతమంది కారణంగా? ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇప్పుడు దాంట్లో పట్ట విభేదాలు కేంద్ర కమిటీలో పట్ట ఉండే అవకాశం ఉంది అనేది ఉందో మనకు అనేక కోణాల నుంచి కూడా మనం విశ్లేషించవచ్చు. ఎందుకు కారణమైందనంటే తీవ్రమైన ఒక ఎన్కౌంటర్లు, దాడులు చాలా కాలం నుంచి, ప్రత్యేకించి సంవత్సరంన్నర కాలం నుంచి వందల మందిని చంపిన విషయాలు కూడా ఉందంటే మనకు తెలిసిన విషయమే. కాబట్టి ఈ నేపథ్యంలో పట్ట వాళ్ళ యొక్క కేంద్ర కమిటీ, వాళ్ళ పొలిట్ బ్యూరో అంటే ఒక సమన్వయంతో లేదా మీటింగులు జరుపుకొని సరైన నిర్ణయాలు ఏదైతే చేసుకోలేని ఒక దురవస్థ ఉన్నదనే విషయం కూడా ఏంటంటే చాలా స్పష్టంగా తెలుసు. ఎట్లా తెలుసు అని అంటే మనకు నమ్మాల కేశవరావు పార్టీ సెక్రటరీ ఉన్న సందర్భంగానే వాళ్ళు ఆయుధ విసర్జన ఎజెండాలో పెట్టి చర్చిద్దామని చెప్పినప్పుడు వాళ్ళు మాట్లాడింది వరుసంగా వచ్చిన ప్రకటనలో కూడా మాకు కనీసం ఏంటంటే కనీసం ఒక నెల అయినా మేము మాట్లాడుకోవడానికి మాకు అవకాశం లేదు. కాబట్టి మేము మా కమిటీ కనీసం కోర్ గ్రూప్ అయినా మేము చర్చించి
స్పష్టంగా ప్రభుత్వానికి మరింత స్పష్టంగా కూడా మేము మా నిర్ణయాలు తెలుపుతామని చెప్పి కూడా వాళ్ళు విజ్ఞప్తి చేశారు. కానీ ఆ విజ్ఞప్తి ఏం చేసినప్పటికీ ఇప్పటి వరకు కూడా మనం గమనిస్తే కూడా ఏంటంటే ఆ పార్టీ కేంద్ర కమిటీ కానీ పొలిట్ బ్యూరో మీటింగ్ కానీ జరిగిన దాఖలా మనకు కనబడడం లేదు. ఆ దాఖలా లేనప్పుడు ఇప్పుడు వచ్చే విభేదాలు కనబడుతున్నాయి. విభేదాలు కనబడడం చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఒక వంక సోను లేదా అభయ్ పేరుతో లేదా సోను ఎవరైతున్నారో లేదా అలియాస్ అంటే మల్లోజుల వేణుగోపాల్ ఎవరైతున్నారో తను ఇచ్చిన ప్రకటన ఏదైతుందో తను ఒక సీసీకి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా తను చెప్పిండు. కానీ సీసీ ప్రాతినిధ్యం వహిస్తుందో ఇప్పుడు కొత్తగా వచ్చిన దాంట్లో బట చనిపోయిన కోస లేదా రామచంద్రారెడ్డి ఎవరైతుండ్రో రాజదాదా వీళ్ళు ఇచ్చిన 2 స్టేట్మెంట్లు కానీ లేదా 4-5 రోజుల క్రితము తెలంగాణ కమిటీ జగన్ ఇచ్చిన స్టేట్మెంట్ కానీ అంటే అభయ్ అనేది వ్యక్తిగతం అనేది వాళ్ళు ఇచ్చిండ్రు. కాబట్టి చాలా స్పష్టంగా అంటే ఆ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో బట 2 భిన్న అభిప్రాయాలు, 2 గ్రూపులు. ఏ గ్రూపు ఎంత ఉన్నదని మనం చెప్పలేము. ఏది ఎక్కువ ఏది తక్కువ అనేది ఉందో ఈ సంక్షోభ కాలంలో బట అంటే ఒక వంక అభయ్ తనే సీసీకి ప్రాతినిధ్యం ఇచ్చినట్టు తను చెప్పిండు. మరొక వంక వీళ్ళు చెప్పేది ఉందో ఇది ఒక సీసీ పొలిట్ బ్యూరో అదిగా కంప్లీట్ గా ఏంటంటే ఇది పార్టీ నిర్ణయం ఏంటంటే వీళ్ళు ప్రకటించారు. కాబట్టి మనం బయట ఉండి ఎవరైనప్పటికీ ఇది ఒక మొత్తం పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తుంది, ఇది మెజారిటీ అనేది మనం ఏమి చెప్పలేము. ఏదైనా మనకు స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఏంటంటే 2 గ్రూపులు ఉన్నాయి. కాబట్టి ఇది అంటే ఇది ఒక విచార ఈ పరిస్థితుల్లో ఈ 2 చనిపోవడం, ప్రకటన చేసిన వాళ్ళే 2 చనిపోవడం అనేక అనుమానాలకు కూడా తావిస్తుంది. ఇప్పుడు మొన్న విడుదల చేసినటువంటి అంటే ఆయుధాలను వదిలేసి మేము చర్చలకు సిద్ధంగానే ఉన్నాం ప్రభుత్వంతోనే వచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ కూడా ఏకాభిప్రాయంతో అందరూ కలిసి చేసినటువంటి స్టేట్మెంట్ కాదనేటువంటి దాన్ని ఇక్కడ మనం పరిశీలించవచ్చా? ఎందుకంటే దీంట్లో కూడా పోరాటం చేద్దామని కొంతమంది, లేదు ఆయుధాలు వదిలేసి ఇంకా కలిసిపోదాం అని చెప్పేసి కొంతమంది, ఇట్లా ఏమైనా డివైడేషన్ వచ్చిందా పార్టీ మధ్యలో? నేను ఇక్కడ ఒకటి క్లియర్ చేయవలసిన విషయం ఏంటంటే బేసిక్ విషయం ఏంటంటే అంటే వేణుగోపాల్ లేదా అలియాస్ సోను అలియాస్ అభయ్ పేరుతో ఎవరైతే ఇచ్చిండ్రో ఇక్కడ మొట్టమొదటగా సాయుధ పోరాట విరమణ అంటే తుపాకులను మొత్తంగానే వదిలివేయడం కాదు. దాని అర్థము ఎప్పుడు వదిలివేయడం ఉన్నది. ఎప్పుడు వదిలివేయడం? కేంద్ర ప్రభుత్వం వాళ్ళని చర్చలకు పిలిచి చర్చల్లో తగిన నిర్ణయాలు చేసినప్పుడు మాత్రమే వదిలివేయడం అనే షరతు తప్ప అంటే వాళ్ళకు వాళ్ళు సాయుధ పోరాట విరమణ ప్రకటించారు కాబట్టి ఆయుధాలు వదిలేస్తామనేది ఉందో చాలా శుద్ధ తప్పది, అది కాదది. అయితే ఇది 2 అభిప్రాయాల లోపట వాళ్ళకు ఉన్నది ఏదో శాంతి చర్చలు ఇద్దరు కోరుకుంటున్నారు. అభయ్ ప్రకటనలో ఉన్నది, తర్వాత ఇప్పుడు నిన్న కోస రాజు ఇద్దరు కలిసి ఇచ్చిన దాంట్లో ఉంది, జగన్ ఇచ్చిన దాంట్లో ఉంది. తర్వాత అంతకుముందు కూడా కంటిన్యూగా కూడా ఏంటంటే వాళ్ళ శాంతి చర్చలు కంటిన్యూగా మాట్లాడుతున్నారు. కాబట్టి శాంతి చర్చలకు సంబంధించిన ఏకీభావం ఉంది. కానీ ఈ ఏకీభావం ఏందో అంటే ఇప్పుడు అసలు ఒక ప్రకటన ప్రకారం అయితే కేంద్ర ప్రభుత్వం చంపేస్తుంటే మన సాయుధ పోరాట విరమణ ప్రకటన ఏందో ఇది ఒక నవ్వులాట, ఇది జోక్ అని చెప్పి కూడా వాళ్ళు అపహాస్యం చేసింది కూడా ఉంది. కాబట్టి దృష్టిలో పెట్టుకున్నప్పుడు అంటే సాధారణ ప్రజలు కూడా ఎవరైనా అర్థం చేసుకుంటారు. ఒక చంపుతుంటే సాయుధ పోరాట ప్రకటన సరైనదా కాదనే చర్చ 2 సమాజాలు కూడా ఉన్నాయి అభిప్రాయాలు. ఇక్కడ మన తెలంగాణ సమాజాలు గమనిస్తే కూడా ఒక వంకనో సాయుధ పోరాట ప్రకటన సరైనదని ఉంది, మరొక వంక అసలు కేంద్ర ప్రభుత్వం చంపుతుంటే సాయుధ పోరాట ప్రకటనకు అర్థం ఏమిటి అనేది కూడా 2 అభిప్రాయాలని సమాజంలో 2 అభిప్రాయాల ప్రకారంగా ఆ కేంద్ర మావోయిస్టు పార్టీ లోపల కూడా అవి 2 ఉన్నాయి. అది ఏది మెజార్టీ ఏది మైనార్టీ మనం నిర్ణయించలేము. కానీ ఈ పరిస్థితి లోపల కేంద్ర ప్రభుత్వం నేను పదే చెప్పేది ఏందో ఆ అభిప్రాయాలు ఏమైనప్పటికీ అంటే చర్చలు చేయకపోవడం, చర్చలకు ఆహ్వానించకపోవడం అనేది కేంద్ర ప్రభుత్వం ఏదో ఇది చాలా తప్పుడు విధానంగానే నేను భావిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ జంపన్న గారు. సో అది మొత్తానికి నిన్న 2 కేంద్ర కమిటీ సభ్యులు ఎన్కౌంటర్లో మరణించడం, అంతకు ముందు ఇంకిద్దరు, మొత్తం ఒక నెలలోనే 4 సీసీ సభ్యులు మృతి చెందడం, మరొకరు లొంగుబాటులోకి రావడం, ఇవన్నీ కూడా మావోయిస్టులకు పెద్ద దెబ్బే అని చెప్పవచ్చు. అలాగే మొన్న ఇచ్చినటువంటి ప్రకటనకు సంబంధించి కూడా కొంత వివాదం కొనసాగుతున్న సందర్భంలోనే 2 కేంద్ర కమిటీ సభ్యులను తాజాగా ఎన్కౌంటర్లో గురి కావడం అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.